స్పష్టంగా చెబుతాడు కర్ణుడు, నాకు నువ్వెవరో తెలుసునయ్యా. దుర్యోధనుడితో స్నేహం కారణంగా నేను సభలో అలా మాట్లాడుండొచ్చు, కానీ నాకు తెలుసు నువ్వెవరో. యజ్ఞం జరుగుతుంది, యుద్ధం యజ్ఞంలా జరుగుతుంది, ఇందులో ఖచ్చితంగా పాండవులు గెలుస్తారు, మేమందరం వెళ్ళిపోతాం, అనుమానం ఏం లేదు, కానీ నేను ఇటే ఉంటాను, అటు రానన్నాడు. ఆయన పద్ధతి అయింది. ఆయన స్నేహ ధర్మానికి కట్టుబడ్డాడు. ఆయన ఓ ధర్మాన్ని నమ్ముకున్నాడు, దానికి కట్టుబడ్డాడు, మంచి చెడ్డం. అందుకే ఇప్పటికీ దుర్యోధనుడికున్న అపకీర్తి కర్ణుడికి లేదు. మీరు గమనించండి, కర్ణుడు అనగానే మనం గుర్తొచ్చేది దుష్టచతుష్టయం కాదండి. కర్ణుడు అనగానే మహాదాత గుర్తొస్తుందా లేదా? మరి ఈయన గారు దానం చేసినవన్నీ అంగరాజ్యపు సంపదలే కదా. అంగరాజ్యం ఈయనకెవరిచ్చారండి? దుర్యోధనుడే కదా. మరి సొమ్ము ఒకటిది, సోకొకటిది. ఎందుకంటే ఇచ్చిన దుర్యోధనుడికి ఈ కర్ణుడిని వాడుకోవాలనే స్వార్థం తప్పితే త్యాగభావన లేదు. వాటిని అన్నింటినీ త్యాగం చేసిన కర్ణుడికి త్యాగభావన తప్పితే స్వార్థ భావన లేదు. అందుకని కర్ణుడు దాత అయ్యాడు. అది మనం గ్రహించగలగాలి.